లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటకలో ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. బెంగుళూరు, హసన్, మండ్య ప్రాంతాల్లోని దాదాపు 12 చోట్ల ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు భారీగా నగదు దాచి ఉంచినట్లు సమాచారం అందుకున్న ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఐటీ దాడులు భారీగా నగదు పట్టుబడినట్టు తెలుస్తోంది. శివమోగలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మాజీ సీఎం యడ్యూరప్ప హెలికాప్టర్ను నిలిపివేసి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హెలికాప్టర్లోని బ్యాగులను ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించింది. అటు జేడీఎస్ నేతల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. వీటి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు రియల్ ఎస్టేట్, క్వారీలు, ప్రభుత్వ కాంట్రాక్టులు, పెట్రోల్ బంకులు నిర్వహించేవారు, కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్లు తదితరుల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుగుతున్నాయి. వీరి వద్ద అప్రకటిత ఆస్తులు ఉన్నాయని, వాటికి పన్ను చెల్లించట్లేదని తమకు ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు జరుపుతున్నట్టు ఐటీ అధికారులు చెబుతున్నారు. హసన్లోని 5, బెంగళూరులో 1 ఇల్లు, మండ్యాలోని పలు ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కర్ణాటకలో ఏప్రిల్ 18న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. నేటితో ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన నేతలపై ఈసీ